నిజామాబాద్ జిల్లా అన్ని రకాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే తపన పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, భూపతి రెడ్డి గారు, మేమందరం కూడా కలిసి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ జిల్లాలో అభివృద్ధి జరిగింది అంటే గతంలో కూడా కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. 2004 నుంచి 14 వరకు, ఇప్పుడు 2023 నుంచి 26 వరకు వచ్చిన పరిశ్రమలు కానీ, వచ్చిన కాలేజీలు కానీ, జరిగిన అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ అంతా కాంగ్రెస్ హయాంలోనే. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ యూనివర్సిటీ వచ్చింది. అప్పుడు దివంగత డి శ్రీనివాస్ గారు శాసనసభ్యులుగా, సుదర్శన్ రెడ్డి గారు, సంతోష్ రెడ్డి గారు, షబీర్ గారు అందరు తాపత్రయంతో మేమందరం కార్యకర్తలుగా అడిగితే తెలంగాణ యూనివర్సిటీ ఇచ్చినారు. సుదర్శన్ రెడ్డి గారు మెడికల్ ఎడ్యుకేషన్ శాఖ మంత్రి ఉన్నప్పుడు మెడికల్ కళాశాల చాలా ఇబ్బందికర పరిస్థితిలో కూడా ఢిల్లీకి పలుమార్లు వెళ్ళి మేము కూడా పోయాం. వారితో రకరకాల ఇబ్బందుల్ని అధిగమించి మెడికల్ కళాశాల తెచ్చుకున్నాం. అది రాజశేఖర్ గారు ఇస్తే కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ప్రారంభం చేసుకున్నాం. 2021, 22 ప్యాకేజీలన్నీ కూడా ఆనాడు డబ్బులు వచ్చినాయి. తర్వాత టీఆర్ఎస్ మొండికేసింది. కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 35 ఏళ్ల కళ ప్రభుత్వ పరంగా ఇంజనీరింగ్ కళాశాల లేదంటే నేను పీసీ అధ్యక్షుడు అయిన తర్వాత పెద్దలందరి సహకారంతో ఇంజనీరింగ్ కళాశాల తేవడమే కాకుండా క్లాసులు కూడా స్టార్ట్ అయినాయి. ఈ రాష్ట్రంలో 3 అగ్రికల్చర్ కళాశాలలు వస్తే, ఒకటి ముఖ్యమంత్రి క్షేత్రంలో, ఒకటి ఉత్తమ్ కోట క్షేత్రంలో, ఒకటి పీసీ అధ్యక్షుడు కోటాలో వచ్చింది. అది కూడా క్లాసెస్ స్టార్ట్ అయినాయి. దాదాపు 600 కోట్ల హ్యామ్ రోడ్లు జిల్లాకు వచ్చి పనులు ప్రారంభం అవుతాయి. ఎంబద్రి గుట్ట మీద, ఆర్మూరు గుట్ట మీద గెస్ట్ హౌస్ తెచ్చాం. ఉన్న స్కూల్స్ అని ఆధునికరణ చేస్తూ ఉన్నాం. ఇలా ఇంటిగ్రేటెడ్ కళాశాల అడగగానే బోధన కోసము రూరల్లో 2 ఇంటిగ్రేటెడ్ కళాశాలలు వచ్చాయి. దాదాపు 200 కోట్లు పెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల్ని ఒక చిత్రం కింద తీసుకొచ్చే కార్యక్రమం. దాంతోపాటు నిన్ననే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చినారు. ఈ రాష్ట్రంలోనే అత్యధిక ఇల్లు నిజామాబాద్కి ఇవ్వడం జరిగింది, ఇందిరమ్మ ఇల్లు. గతంలో కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని లక్షల ఇల్లు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మధ్య బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఎవరికి ఇల్లు ఇచ్చినా పాపన పోలే. ఇలా ఇందిరమ్మ పేరిట ఇల్లు ఇస్తా ఉన్నాం. సంక్షేమ విషయానికి వచ్చినట్టు మాకు ఎవరు సాటి రాదు, ఏ రాష్ట్రం సాటి రాదు. ఇలా సన్న బియ్యం కార్యక్రమం కానీ, ఉచితంగా ఇస్తున్నట్టు విద్యుత్తు 200 లోపు యూనిట్లు కాచుకుంటే 80% జనం దాన్ని వాడుకుంటా ఉన్నారు. అంతకుముందు 500 నుంచి 2000, 3000 కట్టినట్టు పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి వల్ల ఫ్రీగా కరెంటు పొందుతా ఉన్నారు. రైతు భరోసా ఇచ్చాము, రుణమాఫీ దాదాపు 22 వేల కోట్లు రుణమాఫీ ఇచ్చిన పరిస్థితి. సో నిజామాబాద్ విషయానికి వచ్చినప్పుడు నా పొంగులేటి గారితో రిక్వెస్ట్ చేయడం జరిగింది. మేమందరం కూడా హైదరాబాద్ మాదిరిగానే నిజామాబాద్లో ల్యాండ్ స్కేర్సిటీ ఉంది. మీకు తెలుసు, మీకు ల్యాండ్ ఇద్దామంటే ఇబ్బంది ఉంది. ఇక్కడ ఉన్న ప్రభుత్వ భూముల్లోనే హైరైజ్ బిల్డింగ్స్ కట్టి దాదాపు 8 ఫ్లోర్లు పెట్టి దాంట్లో బీదవారికి ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఇక్కడ సడలింపు చేసి హైదరాబాద్ మాదిరి నిజామాబాద్ కూడా ఫస్ట్ ఫేజ్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఇందిరమ్మ టవర్స్ వస్తూ ఉన్నాయి. సో ఆ రకంగా అన్ని రకాలుగా జిల్లాని అభివృద్ధి చేయాలని ఒక ఆకాంక్షతో ముందుకు పోతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీని స్ట్రెంథన్ చేసుకునే దాంట్లో కూడా నేను పీసీ అధ్యక్షుడు ఇక్కడ ఉన్నాను, సారు సలహాదారులుగా ఉన్నారు, శాసనసభ్యులు ఉన్నారు. పార్టీని కూడా స్ట్రెంథన్ చేయాలి. ఇవాళ దినమంతా మేము కార్యకర్తలతో సమావేశం అవుతా ఉన్నాం. మేము ఇవ్వబోయే సహకార సంఘాలు కార్యకర్తలు పనిచేసినట్టు కార్యకర్తల కోసమే దాని నామినేషన్ పద్ధతి తీసుకొచ్చినాం. ఇలా మండల అధ్యక్షులుగా, బ్లాక్ అధ్యక్షులుగా, వివిధ విభాగాల అధ్యక్షులుగా 5 ఏళ్ళు 10 ఏళ్ళ తరబడి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వ్యక్తుల్ని ఇలా సొసైటీ నియమించి కష్టపడ్డ కార్యకర్త గుర్తింపు ఇవ్వాలని ఆ దశగా ప్రయత్నం జరుగుతోంది. అదే కార్యక్రమం ఇవాళ జరుగుతూ ఉంది. సో ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి, మరొక వైపు పార్టీ నిర్మాణం. ఇలా రేవంత్ రెడ్డి గారు ఆనాడు పీసీ అధ్యక్షుడిగా ఈ జిల్లా కూడా పలుమార్లు వచ్చినారు. వారు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానంలో మెజారిటీ అంశాలు పూరిస్తూ ఉన్నాం. ఇంకా కొన్ని ఇవ్వాలి, దాపరికేం లేదు. కేసీఆర్ మా నెత్తిన పెట్టినటువంటి 8.5 లక్షల కోట్ల అప్పుని మోస్తూ నెల తిరగకుండానే 6-6.5 వేల కోట్ల వడ్డీ అసలు కడుతూ మిగిలిన డబ్బుతో సంక్షేమం అభివృద్ధి ఇస్తా ఉన్నాం. చాలా ఇబ్బందిగా పరిస్తున్నా ఏది కూడా జారవిడ్చకుండా ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవాలనే ధ్యేయంగా ముందుకు పోతా ఉన్నాము. దాంట్లో భాగంగానే ఇక్కడ జిల్లాలో నేను, నాతో పాటు సీనియర్ మోస్ట్ నాయకులు సుదర్శన్ రెడ్డి గారు, భూపతి రెడ్డి గారు, షబీర్ అలీ గారు, చాలామంది ఎక్స్ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్సీలు, మా కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి డీసీ అధ్యక్షులు, అర్బన్ అధ్యక్షులు అందరం కలిసి కూడా మా ధ్యేయం ఒకటే, నిజామాబాద్ జిల్లాని అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి.
అతి త్వరలో మాస్టర్ ప్లాన్ విషయంలో కూడా మేమందరం మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. దాని మీద రివ్యూ చేసి మాస్టర్ ప్లాన్ని కొంత ఇబ్బందులు ఉన్నాయి దాంట్లో, ఆ ఇబ్బందుల్ని అధిగమించి మాస్టర్ ప్లాన్ కూడా ఇంప్లిమెంట్ చేయాలి. తద్వారా నిజామాబాద్ జిల్లాని మేటి జిల్లాగా మార్చుకోవాలని ఇలా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాం టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు. వాళ్ళ ముఖాలకి స్మార్ట్ సిటీ కూడా చేయలేని పరిస్థితి. మనకన్నా వెనక వచ్చినటువంటి మున్సిపాలిటీ మనది 1932 34లో మున్సిపాలిటీ అయితే 1950లో మున్సిపాలిటీ అయింది కరీంనగర్. మనది 2003లో కార్పొరేషన్ అవుతే అది 2009లో 10లో కార్పొరేషన్. అది స్మార్ట్ సిటీ అవుతుంది, మనది అమృతలో ఉంటుంది. ఇది పని చేత కాదు. మాటలు మాత్రం పెద్ద పెద్ద మాటలు సంస్కారహీనంగా మాట్లాడుతూ ఉన్నారు. సరే ఎవరైనా మాట్లాడినా ప్రజలు మా వింటున్నారు, ప్రజలు అన్ని గ్రహిస్తూ ఉన్నారు. అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తూ ఉన్నాం. ఈ జిల్లా అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవాలని ఇలా బీఆర్ఎస్ నాయకులు కూడా చాలా మాట్లాడుతూ ఉన్నారు. 10 ఏళ్ళు ఏం చేశారు మరి? 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉంది, మీరు ఎందుకు ఎవరు చేయొద్దన్నారు? మిమ్మల్ని పనులు చేయలేదు. ఇవాళ చేస్తుంటే కడుపు నొప్పి మాట్లాడుతూ ఉన్నారు. సరే నేను రాజకీయాల గురించి ఎక్కువ ఎవరిని విమర్శ చేసుకోలేదు, కానీ నిజామాబాద్ జిల్లా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతామను. అందుకే మేము ముందొచ్చాం. మా అందరి ధ్యేయం కూడా మరొక 2.5 సంవత్సరాల్లో జిల్లాని అన్ని అంగులతో వ్యవసాయ పరంగా, పారిశ్రామిక పరంగా, పామాయిల్ ఇండస్ట్రీ వస్తూ ఉంది ఆర్మూర్లో. తుమ్మల నాగేశ్వరరావు బాగా శ్రద్ధ పెడతా ఉన్నారు. కొంత క్రాప్ డైవర్సిఫికేషన్ జరగాలని రైతులు అర్థం చేసుకోవాలి. ఒకే క్రాప్ వేయడం వల్ల ఇబ్బందులు వస్తాయి. దీనికి సరిపడా ఇంతకన్నా ఎక్కువ ధర వచ్చే క్రాప్స్ చాలా ఉన్నాయి. కొంత దాన్ని డైవర్సిఫికేషన్ కావాలని రైతులు కోరుతా ఉన్నాం. అపార అనుభవం ఉంది సుదర్శన్ రెడ్డి గారు రైతు విషయంలో. వారు కూడా ఇదే మాట చెప్తా ఉన్నారు. సో అగ్రికల్చర్ పరంగా ఒక మేటి జిల్లా ఇది. నిజాం సాగర్, పోచంపాడు మనకు పెద్ద నీళ్ళు లేకపోయినా ఉత్పా అల్లి సాగర్ ఇవన్నీ కూడా పారించుకున్న పరిస్థితి. 21, 22, 23 ప్యాకేజీలు కూడా నిధులు ఇవ్వాలని భూపతి రెడ్డి గారు చాలాసార్లు మంత్రిని అడిగినారు. మేము కూడా అడుగుతా ఉన్నాం. ఇవన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చే ఎన్నికల నాటికి ఈ నిజామాబాద్ జిల్లాను అన్ని రంగాలు అభివృద్ధి చేసుకోవాలని ఆకాంక్షతో మేము ముందున్నాం. ధన్యవాదములు. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడారు. ఓకే ఒక్కటి సార్ మాట్లాడు. మీరు అయిపోయినాక నేను మాట్లాడతాను. వీళ్ళ గురించి ఎందుకు మనం ఇంత జిల్లా మంచి అభివృద్ధి మాట్లాడుకుంటప్పుడు రాష్ట్ర రాజకీయాలు ఒకటే మాట చెప్తా. రాష్ట్ర రాజకీయాలకు ఎక్కువ మాట్లాడను. ముఖ్యమంత్రి గారు నిరంతరంగా అభివృద్ధి విషయంలో ఏ రాజీ లేకుండా ముందుకు పోతా ఉన్నారు. ప్రతి పార్టీలో కొంత ప్రజాస్వామిక స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. అందులో కాంగ్రెస్ పార్టీలో కొంత ప్రజాస్వామ్యం ఎక్కువ. మేము కూడా కొంత బాటంగా మాట్లాడుకునే వెసులుబాటు కాంగ్రెస్ పార్టీలో ఉంది, ఏ ఇతర పార్టీ లేదు. మీరు గతంలో చూశారు, డిప్యూటీ సీఎం రాజేంద్రని అర్ధరాత్రి ఏ రకంగా గెంటేశారో, పదవులు ఊడ్చేసి పక్కన పెట్టారో, ఏ రకంగా ఈటల రాజేంద్రని గెంటేశారో. బీజేపీలో అమిత్ షాకి, మోడీకి వ్యతిరేకంగా మాట్లాడి ఒక రోజున ఉండగలుగుతారా పార్టీలో? సో మా దగ్గర ఇది ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న పార్టీ కాబట్టి కొంత ప్రజాస్వామిక స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉన్నప్పుడు 1-2 మార్లు అవకాశాలు వస్తాయి. మాట్లాడినా దాన్ని సరి చేసుకునే అవకాశం. అద్దులు దాటినాక ఎవరిని కూడా స్పేర్ చేసేది ఉండదు, అది ఎంత పెద్దవాడైనా. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. పెద్ద పెద్ద నాయకుల్ని మేము ఏఎస్లో పోగొట్టుకున్నాం. క్రమశిక్షణ ఉల్లంఘించిన వారు ఎంతటి పెద్దవారని ఉపేక్షించదు ఉండదు. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. ముఖ్యమంత్రి గారి గురించి, పార్టీ గురించి అడ్డగోలుగా మాట్లాడతానంటే నడవదు. ఇదొక పద్ధతి ప్రకారం నడుస్తున్నటువంటి పార్టీ. స్వేచ్ఛ ఇస్తున్నాం కదా, స్వేచ్ఛ ఉంది కదా అని ఇష్టారాజ్యంగా మాట్లాడడం లేదు. మీకేమైనా బాధ ఉంటే, మీకేమన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు చెప్పుకోవడానికి మా కాంగ్రెస్ పార్టీలో దశల వారీగా ఫోరమ్స్ ఉన్నాయి. మీకు ఇబ్బంది ఉంటే పీసీ అధ్యక్షుడు చెప్పుకోవచ్చు. ఇంకా సాటిస్ఫాక్షన్ కాకుంటే ఇన్ఛార్జ్ ఏఐసిసి మీనాక్షి నటరాజన్ గారు నిజాయితీ పర్రాలు, నిక్కచ్చిగా ఉండేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకురాలు కాబట్టి అక్కడ పోయి చెప్పుకోవచ్చు. అక్కడ మీకు సాటిస్ఫై కాకుంటే పై లెవెల్లో కేసీ గారు ఉన్నారు, ఖర్గే గారు ఉన్నారు, ఎప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చినా కలుస్తారు, చెప్పుకోవచ్చు. మీ బాధని, మీకున్నటువంటి ఇబ్బందుల్ని వ్యక్తపరచుకున్నటువంటి ఫోరం ఉన్నప్పటికీ బహాటంగా బయటకు వచ్చి మాట్లాడతామంటే ఆ మాటలను తీర్చనలు బట్టి అద్దులు దాటినప్పుడు డెఫినెట్గా చర్యలు ఉంటాయి. ఇది పార్టీ విధానం. పార్టీ విధానానికి అందరూ కట్టుబడి ఉండాలి. ఓకే.